థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఇండియా మొత్తం మీద చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మొత్తం ప్రజలను పీడిస్తూ ఉంది. అంటే విద్య అందిస్తూ ఉన్నారు, బట్ ఆ విద్య రూపంలో బిజినెస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కొంత వాదోపవాదనలు అంటే చర్చ చాలా గట్టిగానే జరుగుతూ ఉంది. స్టిల్ ఇప్పటికీ ఈ మధ్య కాలంలో అయితే చాలా విపరీతంగా జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ప్రైవేట్ యాజమాన్యం దీని మీద ఎలా స్పందిస్తూ ఉన్నారు, ప్రైవేట్ యాజమాన్యానికి ఉండేటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు జనగామ జిల్లా ట్రస్మా జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి పప్పు వెంకటరెడ్డి గారు మంత్రి ఉన్నారు. సో వీరు PVR హై స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారు గత 12 సంవత్సరాలుగా. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగు. యాక్చువల్లీ PVR అంటే పప్పు వెంకటరెడ్డి మీ పేరు మీదనేనా? యాక్చువల్లీ మొట్టమొదటగా BVR టీవీ న్యూస్ యాజమాన్యానికి అట్లాగే రిపోర్టర్స్కి నమస్కారం, అలాగే BVR టీవీ ప్రేక్షకులు కూడా నమస్కారం. ముఖ్యంగా అందరూ అనుకుంటారు PVR అంటే పప్పు వెంకటరెడ్డి అని. పప్పు వెంకటరెడ్డి నా పేరు అయినప్పటికీ కూడా P అంటే ప్యాషన్, V అంటే విజన్, R అంటే రిజల్ట్. ఒక ప్యాషన్తోని, ఒక విజన్తోని ఒక మంచి రిజల్ట్ తీసుకురావడానికి ఈ పాఠశాలను మనం స్థాపించడం జరిగింది. అందే అది PVR. PVR అంటే పప్పు వెంకటరెడ్డి గారు. P అంటే ప్యాషన్, విజన్, రిజల్ట్. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు దోసుకుంటున్నాయి అనేది చాలా అవాస్తవం. ఎందుకంటే చాలా సత్యదూరం అది. మేము ఎంతసేపటికి నాణ్యమైన ఎడ్యుకేషన్ తక్కువ ఫీజులతో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏదో కార్పొరేట్ స్కూల్తోనే అంటగట్టి తర్వాత ఎక్కువ ఫీజులు తీసుకునే 4-5 స్కూళ్ళతోనే చిరుచైతన్య నారాయణ లాంటి పాఠశాలలతో అంటగట్టి ప్రైవేట్ స్కూల్ అందరినీ ఒకటే కాటగాడుతున్నాం అనేది చాలా పొరపాటు. అంటే మీరు కార్పొరేట్ స్కూల్ కాదా? కాదు, మేము బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ మాది. మా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ ఎట్లా డివైడ్ చేస్తారు? బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ కు కార్పొరేట్ స్కూల్ కి ఏంటి డిఫరెన్సెస్? బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ అంటే మేము ఓన్లీ మా యొక్క స్వశక్తితోనే మేము ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి, మాతో పాటు ఒక 10 మందిని ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి మాత్రమే ఏర్పరచుకున్న స్కూల్ ఇది. ఇది లాభాపేక్షతో పెట్టిన స్కూల్ కాదు ఇది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, మాకు ఎక్కువ ఉన్న పాఠశాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలే ఉంటాయి. గ్రామీణ తల్లిదండ్రులు ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడే తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఓన్లీ పంటల మీద వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన ఫీజు, వాళ్ళకు వచ్చిన వాళ్ళ యొక్క ఆదాయంలో తక్కువ మొత్తంలో మా కోసం కేటాయించి 5,000, 10,000, 20,000, 30,000, మ్యాక్సిమం 40,000 వరకు ఫీజు కడతారు. అంతకంటే ఎక్కువ కట్టరు వాళ్ళు. వాళ్ళకి ఆ శక్తి కూడా లేదు ఇక్కడ. అందు గురించి మేము కార్పొరేట్ స్కూల్తో మాకు పోటీనే లేదు. ఇప్పుడు ఫీజుల దందా నడుస్తూ ఉంది, బిజినెస్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పటికీ వస్తుంది. మీరు కూడా విన్నారు ఆ మాటలు? వింటున్నారు కూడా. ఎస్, యా, మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారా? మేము బిజినెస్ ఎట్లా చేస్తామంటే, మేము తీసుకున్న ఫీజులో 65% జీతాలకే పోతుంది. మిగతా 65% మెయింటెనెన్స్, 35% మెయింటెనెన్స్లే ఉంటుంది. ఓన్లీ 10% మాకు జీవో ప్రకారం 5% ప్రాఫిట్ తీసుకోవాలని ఉన్నది. కానీ అయినా 5% కూడా మాకు మిగలట్లేదు. వాళ్ళ నష్టాలలో కూరుకుపోతుంది ప్రైవేట్ పాఠశాల వ్యవస్థ, ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలన్నీ. కాబట్టి మాకు లాభం అనే మాట ఎరుగు, దేవుడు ఎరుగు, కనీసం నష్టం రాకుండా ఉంటే సరిపోద్ది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది స్టాఫ్ ఉంటారు సార్ మీ స్కూల్ గురించి? నా పాఠశాలలో ఇప్పటివరకు 16 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, 6 డ్రైవర్లు, క్లీనర్లు ఉన్నారు, తర్వాత 3 ఆయమ్మలు ఉన్నారు. ఇంతమందికి మేము ఒక 24 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. ఈ పాఠశాల నుండి దాదాపు 12 సంవత్సరాల నుంచి 24 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. అంటే మా పాఠశాల తీసుకున్న ఫీజు మినిమం 20,000 రూపాయలు నర్సరీ నుండి 40,000 రూపాయలు హై స్కూల్కి, విత్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. అది ట్రాన్స్పోర్ట్ కూడా అందులో 10,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కూడా అందులోనే. ఓకే. సో ఇప్పుడు ఒక కార్పొరేట్ స్కూల్ అంటే ఒక 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకి 35,000, 40,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఫీజు తీసుకుంటారు. అలాంటి ట్రాన్స్పోర్ట్ ఫీజులే మా ఫీజు, మొత్తం స్కూల్ ఫీజు, మొత్తం ఎంటైర్ టర్మ్ ఫీజు అన్నీ వెళ్ళిపోతున్నాయి అందులోనే. మేము ఎక్కడ ఇంకెక్కువ తీసుకుంటున్నాం ఫీజులు వాళ్ళ దగ్గర. మరి ఎందుకు ఈ అలిగేషన్స్ ఎందుకు వస్తున్నట్టు? అలిగేషన్ ఏంటంటే మా యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల ముసుగులో వాళ్ళు వసూలు చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్ ప్రైవేట్ వాళ్ళు సర్వైవ్ కావాలంటే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలను ముందు పెట్టాలి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వసూలు చేస్తున్నారు అంటున్నారు, ఏది కార్పొరేట్ స్కూల్స్. ఎందుకు మరి ఇప్పుడు ప్రజలు కూడా ఆ స్కూల్ వైపే ఎందుకు, అంటే పేరెంట్స్ ఎందుకు ఆ వైపే ఎందుకు చూస్తున్నారు? పేరెంట్స్ ఎంతసేపటికి వాళ్ళకు అందులో ఉన్న నాణ్యత గురించి తెలియట్లేదు, ఎంతసేపటికి పై మెరుగులు చూస్తున్నారు తప్ప, ముందు ఉన్న డెకరేషన్లు చూస్తుంది తప్ప, మన నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తుండ్రా, క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారా లేరా, లేకుంటే వాళ్ళ ఏ విధంగా కేర్ ఎక్కువ ఉన్నది అని చూపిస్తలేరు. ఏమైనా ముందు ఉన్న షో చూస్తున్నారు అంతే తప్ప వాళ్ళు తల్లిదండ్రులకు తెలియక మోసపోతున్నారు వాళ్ళు. యాక్చువల్లీ మీ సమస్యలు చెప్పండి సార్. మా సమస్యలలో ఏంటంటే, మాకు సమయానికి ఫీజులు రావు.
ఎందుకంటే పూర్తిగా రైతుల మీద ఆధారపడిన పాఠశాలలు మా అన్ని బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు, పూర్తిగా వ్యవసాయాధారిత కుటుంబాల మీద ఆధారపడ్డ పాఠశాలలు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే అనుకూలంగా పంటలు మంచిగా పండితేనే మాకు సంతోషం. రైతులు బాగుండాలి, మేము బాగుండాలి. అంతేగాని ప్రైవేట్ పాఠశాలలు దోపిడీలాగా మాకు ఎప్పుడైతే ఖచ్చితంగా ఇవాళ 50,000 కట్టాలంటే కట్టే పరిస్థితుల్లో పేరెంట్స్ లేరు. ఇవాళ మాకు టర్మ్లో 5,000 కట్టాలంటే దాన్ని కూడా 2 భాగాలు 3 భాగాలు చేసి కడతారు మా పేరెంట్స్. అయినా కానీ మేము యాక్సెప్ట్ చేస్తాం దానికి. ఎంతసేపటి మా ఖర్చులు వెళ్ళిపోతే, మా మెయింటెనెన్స్ వెళ్ళిపోతే చాలు, మా జీతాలు వెళ్ళిపోతే, టీచర్లకి జీతాలు వెళ్ళిపోతారు చాలు అన్న దాంతోనే ఉండడం తప్ప మేము లాభాపేక్షతో రన్ చేస్తలేము పాఠశాలలు. అయితే అక్కడక్కడ నేను మీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో ఇంటరాక్ట్ అయినా, గవర్నమెంట్ నుంచి వెళ్ళి బకాయి ఇంకా చెల్లిస్తాను లేరు, గవర్నమెంట్ ఇంకా మీకు సుముఖంగా ఉండట్లేదు అనేది వాదన. వాస్తవమే. అందులో యాక్చువల్లీ ఏంటంటే బిఎస్ పాఠశాలలు ఉన్నాయి, కొన్ని దాదాపు 126 పాఠశాలలు రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి. దానిలో ప్రైవేటు మన ప్రభుత్వమే 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక పిల్లడి మీద. అలాంటిది మేము 28,000 రూపాయలు డే స్కాలర్, బిఎస్ పాఠశాలలో 28,000 రూపాయలు డే స్కాలర్కి, తర్వాత 42,000 రూపాయలు హాస్టల్కి ఉన్నదండి. ఆ 42,000లో కూడా వాళ్ళు ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఆ ఫీజులన్నీ బకాయిలు ఉన్నాయి. మేము స్వతహాగా అక్కడ భార్య పిల్లల మీద ఉన్న బంగారం అమ్మి, లేకుండా ఉన్న ప్లాట్లు ఏమైనా కుదపెట్టి, ఉన్న వ్యవసాయ భూములు అమ్మి ఇందులో ఖర్చు పెడుతున్నామండి. ఇవాళ మేము కక్కలేక మింగలేక అన్నట్టుగా ముందుకు పోలేము, వెనక ఇప్పుడు ఒక వ్యవస్థలో మేము ఇలాంటి నిమిడీకృతం అయిపోయినాము. దానికి మేము దీని నుండి బయటికి పడలేకపోతున్నాము. యాక్చువల్లీ మాకు ఏంటంటే చాలా నష్టాలలో ఉన్నది ప్రైవేట్ పాఠశాల. మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహకాలు అందట్లేదు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ముందుకెళ్లే పరిస్థితులు లేవండి. ఇదే పరిస్థితి గడ్డు కాలంగా ఉంటే మాత్రం చాలా కష్టమే ఉంది ప్రైవేట్ పాఠశాల నడపడం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తా ఉన్నారు? ప్రభుత్వం నుండి మేము ఒక్కటే ఆశించేది ఏంటంటే మాకు కొంచెం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రోత్సాహకాలు అంటే చెప్పండి. ఇప్పుడు మేము మా దగ్గర వాటర్ ఫెసిలిటీస్ లేక మిషన్ బై లైన్ తీసుకున్నాము. దానికి కూడా కమర్షియల్ రేట్లు మేము బిల్లు కడుతున్నాము. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా కమర్షియల్. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకైతే ఫ్రీ కరెంట్ అంటున్నారు. అదే ప్రైవేట్ పాఠశాల చదువుకున్న పిల్లలకు మాత్రం మేము వసూలు చేసి వాళ్ళ ఫీజులు కట్టాలా, బిల్లు కట్టాలా. ఈ విధంగా అన్ని కమర్షియల్ ఉన్నది. ట్యాక్సులు కానీ, బిల్డింగ్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ మేము యాక్చువల్లీ ట్రేడ్ లైసెన్స్ రాకపోయినా కానీ మా మున్సిపల్ కమిషన్ అంతా ట్రేడ్ అని చెప్పేసి బిజినెస్ చేస్తుంది. బిజినెస్ కాదు కదా, ఇది ఓన్లీ సర్వీస్. అయినా కానీ ట్రేడ్ అని చెప్పేసి మాకు నోటీస్ ఇస్తున్నారు. అయినా కానీ వాళ్ళ కోర్టుకు పోయి మేము ఉపశమనం కలిగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతాయి కూడా ఏంటంటే ఒక సింగిల్ విండో సిస్టమ్ మాకు ఏర్పాటు చేయాలా. దాని యొక్క రెన్యువల్స్ కానీ, లేకుంటే ఏమైనా వాదన ఉన్నా కానీ ఒక సింగిల్ విండో సిస్టమ్ ఉంటే మాకు ఇవాళ ఫైర్ కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ కానీ, లేకుంటే వాటర్ కానీ, మున్సిపాలిటీ ట్యాక్స్ కానీ, లేకుంటే బిల్డింగ్ పర్మిషన్స్ కానీ, బిల్డింగ్ అప్రూవల్స్ కానీ, లేకుంటే నెక్స్ట్ రెన్యువల్స్ కానీ, అవన్నీ సింగిల్ విండో సిస్టంలో ఉంటే గవర్నమెంట్ మాకు చాలా సహాయం చేసినట్టు ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో ఒకటైతే నాటుకుపోయింది, ప్రైవేట్ స్కూల్స్ అన్ని దందా నడిపిస్తూ ఉంది, డబ్బులు గుంజుతూ ఉన్నారని చెప్పేసి. మరొకసారి దీని మీద మీ వివరణ. తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా జనగాం జిల్లా వరకే, జనగాం జిల్లాలో 3 పాఠశాలలు కార్పొరేట్ ఉన్నాయి. ఒకటి నారాయణ ఉంది, శ్రీ చైతన్య ఉంది, తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టండు. రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్కి అసలు పర్మిషనే లేదు, ఇంటర్నేషనల్ అనేది ఆడ వర్డే లేదు. మేము టెక్నో పెట్టుకున్నా బంద్ చేయమంటారు, లేకుంటే కార్పొరేట్ అన్నా బంద్ చేయమంటారు, డిజిటల్ అన్నా బంద్ చేయమంటారు. కానీ ఆడ ఇంటర్నేషనల్ పేరు లేకున్నా కానీ ప్రభుత్వ పెద్దలు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారు. మా స్ట్రిక్ట్గా ఉన్న కలెక్టర్ గారు కూడా దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి లాబింగ్ అలా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 1,00,000 రూపాయలు నర్సరీకి తీసుకుంటున్నారండి. 1,40,000 రూపాయలు హైయెస్ట్ ఫీజు అంటుంది అందులో. కానీ ఇక్కడ మా దగ్గర 30,000, 20,000 కట్టినా కూడా చాలా ఇబ్బంది పడుతుంది పేరెంట్స్. 1,50,000 అనేది ఏది? యూకేజీ ఎల్కేజీకా? నర్సరీ ఎల్కేజీ యూకేజీకి 1,50,000 నర్సరీకే అండి. నర్సరీకి 1,00,000 రూపాయలు ఉండి 1,50,000 రూపాయలు మొత్తం ఫీజు ఉంది అక్కడ. ఇప్పుడు ఒక మాట, నర్సరీకి మీ స్కూల్లో స్టడీ, అక్కడ స్టడీ ఒకటే కదా? ఒక్కటే ఉన్నది, ఒకటే సిలబస్ ఉన్నది. మేము కూడా ఇంకా సిబిఎస్ఈ స్టాండర్డ్స్ ఆ విధంగా అప్లైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంతకంటే బెస్ట్ క్వాలిటీ మేము ఇస్తాం. ఇప్పుడు 10th వరకు ఎంత ఉండొచ్చు మాక్సిమం కార్పొరేట్ స్కూళ్ళలో? 1,40,000 నుండి 1,50,000 ఉంటుందండి. 1,50,000 ఉంటుంది. మా దగ్గర 40,000 రూపాయలతో అయిపోతుంది అది. మరి మీ దగ్గర డిజిటలైజేషన్ ప్రతి గదుల్లో డిజిటల్ ఉందా? మేము కూడా చాలా అప్గ్రేడ్ అవుతున్నామండి. ఇదివరకు ఉన్న సిస్టమ్తో ఇప్పుడు పోటీ పడాలి. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంతో మనం పోటీ పడాలంటే మేము కూడా అప్గ్రేడ్ కావాలి. మేము కూడా అప్గ్రేడ్ అవుతున్నాము. ప్రతి క్లాస్ రూమ్లో డిజిటలైజ్ చేస్తున్నాము, ప్రతి డిజి బోర్డ్స్ పెట్టిస్తున్నాము.
వాళ్ళకు ఎక్కడైతే కార్పొరేట్ స్కూల్ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నో అంతకంటే మంచి ఫెసిలిటీస్ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, అంతకంటే తక్కువ ఫీజులో. ఓకే, పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? పేరెంట్స్ మేము ఎక్కడైతే నాణ్యత ఉందో అక్కడనే మీరు వెళ్ళండి, నాణ్యత పరిశీలించండి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గమనించండి. కొన్ని ఫెసిలిటీస్ కొన్ని ఎక్కువ ఉంటుండొచ్చు అక్కడ, కానీ ఆ ఫెసిలిటీస్ మనకు అవసరమా లేదని అర్థం చేసుకొని మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి. అంతకంటే మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ తక్కువ ఫీజులో మేము ఇస్తాం, మమ్మల్ని ఆదరించమని చెప్పి కోరుచున్నాం. ఆ ఫెసిలిటీస్ ఏంటి? ఏసీ బస్సులు, ఏసీ రూమ్స్ అవేనా? ఏసీ బస్సులు, ఏసీ రూములు అనేది మనకు అవసరం లేదండి. మన పిల్లలే, మన వాతావరణంలో పెరిగిన పిల్లలు ఈ విధంగానే ఉండాలి. మనం బాయిలర్ కోల్డ్ కాదు మన పిల్లలు అంటే. వాళ్ళు ఏంటంటే చాలా ఫిజికల్గా ఉండాలి, మెంటల్గా మంచిగా ఉండాలి పిల్లలు. కాబట్టి మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి, మంచి ఆట స్థలం ఉండాలి. పిల్లలు ఎక్కువ టైం గ్రౌండ్లో ఎక్కువ స్పెండ్ చేసేటట్టు ఉండాలి. క్లాస్ రూమ్తో పాటు గ్రౌండ్లో కూడా ఎక్కువ స్పెండ్ చేయాలి. ఆటలు పాటలు అన్నీ ఉండాలి పిల్లలకి. అప్పుడు మాత్రమే నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాము, వాళ్ళ పిల్లలు కూడా గ్రహించగలుగుతారు దాన్ని. యా, ఓవరాల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు మీ ప్రైవేట్ యాజమాన్య పైన వస్తున్నటువంటి మాటల పైన? మేము ప్రభుత్వానికి ఒక్కటే విన్నపం చేస్తున్నాము. ప్రైవేట్ పాఠశాల అంటే దోసుకోవడం లేదు, నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఎంతోమందికి, లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము మేము. దయచేసి మమ్మల్ని ఆ కార్పొరేట్ స్కూల్లో దాంట్లో అంటగట్టకండి. మమ్మల్ని మాకు ఫెసిలిటీస్ ఇవ్వండి, మాకు రాయితీలు ఇవ్వండి, మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి. మేము ఎస్ఎంఎస్సి ఉన్నది కదా, దాని ద్వారా కూడా మాకు కొంచెం ఫండింగ్ చేపిస్తే మేము ఇంకా మంచి ఆధునిక సౌకర్యాలు ఏర్పరచుకొని ఇంకా క్వాలిటీ నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాము. సార్, వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు మీరు 40,000లో అన్ని వెళ్ళిపోతుంది అంటున్నారు 10th క్లాస్ వాళ్ళు. అవునండి, అవును. ఇది మీకు ఓకేనా? ఇంకా మీకు సరిపోవట్లేదా? సరిపోవట్లేండి. ఇది 40,000 సరిపోవట్లేదా? 40,000 ఎట్లా సరిపోతుంది? ఓన్లీ మ్యాక్సిమం అందులో కూడా మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మీకు సాలరీ తక్కువ ఇస్తున్నాం కాబట్టి 40,000 ఇప్పుడు మేము ఎంత తీసుకుంటాం అంత మాత్రం ఇవ్వగలుగుతాం టీచర్లకు కూడా. అందుగురించి మా టీచర్లకు కూడా నాణ్యమైన సాలరీస్ ఇవ్వాలంటే కొంచెం ఫీజు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అయినా కానీ మా టీచర్స్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు ఉన్నా కూడా మంచి రిజల్ట్ వచ్చినా కానీ వాళ్ళు మాకు సహకరిస్తూ ఉన్నారు. ఇదే తక్కువ జీతాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ఇంత తక్కువ ఫీజులతో. ఎందుకంటే మాకున్న పేరెంట్స్ కూడా వాళ్ళకున్న బడ్జెట్లోనే వాళ్ళు ఫీజు కట్టగలుగుతారు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ పెంచలేము. ఏమైనా 10%, 5% ఏది గవర్నమెంట్ అయితే పర్మిట్ చేస్తుందో దాని ప్రకారం మాత్రం మేము పెంచగలము. యా, ఇదే విద్య గవర్నమెంట్ స్కూల్లో కూడా లభిస్తుంది. అవును. మరి మీ ఒపీనియన్ ఏంటిది? గవర్నమెంట్ చాలా పథకాలు ఉన్నాయి, ఫ్రీ భోజనం ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళకు నమ్మకం అనేది మేము క్రియేట్ చేసినాము వాళ్ళకి. ఎందుకంటే మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నాము అనేది పేరెంట్స్ గ్రహించిందండి. ఇవాళ 40% నుండి అక్కడ ఉన్నారు, 60% మా దగ్గర ఉన్నారు పిల్లలు. 60% అంటే మనం ఎంత నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తే మా మీద అంత నమ్మకంతో వాళ్ళు పంపిస్తున్నారో మీరు అందరూ అర్థం చేసుకొని ప్రైవేట్ పాఠశాలను ఆదరించండి. ఇంకా నాణ్యమైన ఎడ్యుకేషన్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, మీరు కూడా మాకు సహకరించమని కోరుచున్నాం. అలాగే మా మేజర్ సమస్యలు ఏంటంటే, ఫస్ట్ మా పేరెంట్స్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టీచర్లను గౌరవించడం నేర్పియండి పిల్లలకి. ముఖ్యంగా క్రమశిక్షణ ముఖ్యము. మీరు కూడా ఈ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. చాలామంది పిల్లలు బయట మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు. వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పిల్లలు ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది, తర్వాత వారి యొక్క ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నారు ఒకసారి గమనించి టీచర్తోనే రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండండి. తర్వాత వాళ్ళు కూడా మంచి సన్మార్గం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. రెండోది వచ్చేసి ఏంటంటే, ఏదైనా క్రమశిక్షణ విషయంలో టీచర్ ఏమన్నా వాళ్ళని దండించినా కానీ, చట్ట పరిధిలో ఏమైనా దండించినా కానీ దానిపైన మీరు అడవోడి చేసి స్కూల్ మీదకి దౌర్జన్యంగా రాకండి. ఎక్కువ ట్రెస్ పాస్ అనేది లోపలికి అలో చేయొద్దు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవచ్చు, మనం కూర్చొని పరిష్కరించుకోవచ్చు. మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఇద్దరం కలిసి కూర్చొని మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము. రెండో వచ్చేసి దోపిడీ అనేది ఒకటి బంద్ చేయండి మీరు. నేను ఏంటంటే చాలా ఖర్చులు ఉన్నాయండి పాఠశాలలో. నిత్యం ప్రతిరోజు పాఠశాలకు మార్నింగ్ పిల్లలు వచ్చిన కాంచెలు సాయంత్రం వెళ్ళే వరకు ఎన్నో ఖర్చులు ఉంటున్నాయి. ప్రతిదీ రూపాయి ఫిజికల్గా, మెంటల్గా మేము మానసికంగా ఇబ్బంది పడేందంటే డబ్బులు సరిగ్గా రాకపోవడము, ఉన్న ఫీజు సరిగ్గా కలెక్షన్ కాకపోవడము, తర్వాత ఇన్ టైంలో రాకపోవడం, కలెక్షన్ అయ్యే ఫీజు ఇన్ టైంలో రాకపోవడం, బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నాము, ఇంట్రెస్ట్లో కడుతున్నాము. తర్వాత బస్సుల మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉన్నది, ఫ్యూయల్ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఇంతకుముందు పాఠశాల ప్రారంభించినప్పుడు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఖర్చు ఇవాళ 103-104 రూపాయలు డీజిల్ ఖర్చు అయింది. అట్లా చాలా అదే ఫీజులు మేము అప్పటి నుండి ఇప్పటికీ 5%, 10% కాదు, ఇప్పుడు 20% ఫీజులు అక్కడ ఖర్చులు పెడుతున్నాయి బయట. దాని మీద కూడా మీరు ఆలోచించి మీరు మంచి ఫీజులు తక్కువ ఉన్న ఫీజులే ఉన్నా కానీ మీరు సమయానికి కట్టి మాకు సహకరించమని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ముగించే ముందు ప్రజెంట్ జనరేషన్లో
అంటే 10th క్లాస్ వరకు అంటే మైనర్ అబ్బాయిలు చాలా ఘాతుకానికి పాల్పడుతూ ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ రూపారెడ్డి గారి విషయం తీసుకుంటే తప్పు పిల్లల్లో ఉందా లేకపోతే తల్లిదండ్రుల్లో ఉందా? ఏం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్లీ ఇది నిన్న మొన్నటి వరకు చాలా బర్నింగ్ ఇష్యూ. ఇప్పుడు ఇది ముఖ్యంగా ఏంటంటే మనం పిల్లల్ని తప్పుపట్టడానికి లేదు, ఫస్ట్ వాళ్ళ ప్రవర్తన ఎక్కడి నుంచి మార్పు చెందింది అనేది మనం ముఖ్యము. ఇవాళ చాలా పాయింట్స్ మేము నోట్ చేసి పెట్టుకున్నాం దీని మీద. ముఖ్యంగా పాఠశాల నియమాలను గౌరవించడం నేర్పియాలి తల్లిదండ్రులు పిల్లలకి. పాఠశాల నియమాలు అంటే ఏంటిది, పాఠశాల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి దాన్ని పేరెంట్స్ కూడా గౌరవించాలి, పిల్లలతో కూడా గౌరవించే విధంగా ప్రవర్తించాలి. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఉపాధ్యాయులపై నమ్మకం పెంచుకోవాలి, తల్లిదండ్రులు పెంచాలి, తల్లిదండ్రుల యొక్క ఆ ప్రవర్తన కల్పించాలి పిల్లలలో. ఉపాధ్యాయుని మనం నమ్మాలని చెప్పేసి ఉపాధ్యాయులు, ఎందుకంటే ఉపాధ్యాయులు పనిచేసేదే పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి ఉపాధ్యాయుని నమ్మాలి. ఉపాధ్యాయులు వాళ్ళు ఏదైతే సలహాలు సూచనలు ఇస్తున్నారో అదన్నీ తూచా తప్పకుండా పాటించమని చెప్పి పిల్లలు చెప్పాలి, పాటించే విధంగా వాళ్ళు కూడా ప్రోత్సహించాలి తల్లిదండ్రులు కూడా. రెండో వచ్చేసి పిల్లలు తప్పులను సమర్థించవద్దు ఎప్పుడు కానీ. ఏదైనా పిల్లలు తప్పు చేస్తే ఉపాధ్యాయుడు మందలిస్తాడు, మందలించినప్పుడు ఎందుకు మందలించాడు అని చెప్పేసి అడగాలి, దాన్ని సరి చేసుకోమని చెప్పాలి తప్ప ఉపాధ్యాయుని తప్పు పట్టి పిల్లల ముందు వాళ్ళని దూషించడం కానీ అటువంటి చేస్తే పిల్లల ఉపాధ్యాయులకు చులకన భావం ఏర్పడుతుంది. రెండో వచ్చేసి ఏంటంటే పిల్లల్ని ఉపాధ్యాయుని గౌరవించడం జరగదు. అలా అంటప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తు మొత్తం అంధకారంలో నెట్టినట్టే ఆ తల్లిదండ్రులే. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రులు టీచర్లను గౌరవించడం నేర్పియాలి. రెండో వచ్చేసి ఉపాధ్యాయులను బెదిరించడం, ప్రతి దానికి ఉపాధ్యాయులు స్కూల్ మీదకి రావడము, యాజమాన్యాన్ని బెదిరించడము, తర్వాత టీచర్లను బెదిరించడము, మా పిల్లలు ఒక్కళ్ళే పిల్లలు మీరు ఇట్లా కొట్టిండ్రా అట్లా కొట్టిండ్రా అని అనడము. ఏదైనా చట్ట పరిధిలో ఏమన్నా యాక్షన్ తీసుకోవాలంటే తీసుకుంటారు, టీచర్లు కూడా తీసుకుంటారు. కానీ అసలు విద్యాబుద్ధులు ఇప్పుడు మేము నేర్చుకున్నప్పుడు కానీ లేకుంటే మీరు నేర్చుకున్నప్పుడు కానీ బెత్తంతో కొట్టకుండా మాది ఈ స్థాయికి రాలేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, మన భవిష్యత్తు కోసమే ఆ టీచర్ మందలించాలని చెప్పేసి అనుకొని వాళ్ళ పిల్లల్నే మందలించే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిదానికి దౌర్జన్యంగా పాఠశాల మీదకి రావద్దని చెప్పేసి మీ యొక్క మన పేరెంట్స్ అందరికీ మేము తెలియజేస్తాము. అట్లే పిల్లల హాజరు శాతాన్ని కూడా పెంచాలి. ఇర్రెగ్యులర్ అయితే ఎవరైతే ఉన్నారో ఇర్రెగ్యులర్ పిల్లల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారు. కాబట్టి పిల్లలు పాఠశాలకు రెగ్యులర్గా వచ్చే విధంగా చూడాలి. రెగ్యులర్గా వచ్చినప్పుడు మాత్రమే మనము వాళ్ళకి మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వగలము, వాళ్ళ ప్రవర్తన మీద కూడా మనం దృష్టి పెట్టగలం. కాబట్టి ఎవరైతే ఇర్రెగ్యులర్గా వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిన తల్లిదండ్రులు పెట్టాలి, అలాగే ఉపాధ్యాయులు పెట్టాలి. దీని మీద కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లో కూడా మన క్రమశిక్షణ ఎలా ఉంది, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, స్కూల్ పోయేసిన తర్వాత ఏ విధంగా గడుపుతున్నాడు కాలం, ఒంటరిగా ఉన్నాడా లేకుంటే పుస్తకాలతో చదువుకుంటున్నా లేకుంటే ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నా, ఇవన్నీ గమనించాలి తల్లిదండ్రులు కూడా. రెండోది వచ్చేసి మొబైల్ ఫోన్లు అనేది చాలా ఇప్పుడు నిత్య జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అది ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు లేరు. కానీ మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నారో, అవసరమైన కాంటెంట్ చూస్తున్నారా, అవసరం లేనిది చూస్తున్నారా, దానివల్ల ఏమైనా పర్యవసానాలు ఉన్నాయా, మొబైల్ ఫోన్ మిస్యూజ్ కాకుండా చూడవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. తర్వాత పాఠశాలలో నిరంతరం కమ్యూనికేషన్తో ఉండాలి, టీచర్తో కానీ, పాఠశాల యాజమాన్యంతో కానీ, పాఠశాల ఆఫీసుతో కానీ, సిబ్బందితో కానీ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటే వాళ్ళ యొక్క ప్రవర్తన మీద మనం అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యంగా మనం పిల్లల విషయంలో చేయాల్సిన పని. రెండో వచ్చేసి పాఠశాల తల్లిదండ్రులు భాగస్వాములుగా పనిచేయాలి. పాఠశాల అంటే పాఠశాల యాజమాన్యం అంటే పాఠశాల కాదు. ఇవాళ పాఠశాలలో పిల్లలు భాగస్వాములే, తల్లిదండ్రులు భాగస్వాములే, అలాగే పాఠశాల యాజమాన్యం భాగస్వాములే, అందులో పనిచేసే సిబ్బంది కూడా భాగస్వాములే. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వగలము, వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకు మనం బాటలు వేయగలం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తల్లిదండ్రులను కోరుతా ఉన్నాను. అంటే ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటిది, మొత్తం తల్లిదండ్రుల మీదనే బాధ్యత ఎక్కువగా ఉందనా? తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉందో ఉపాధ్యాయులకు కూడా అంతే బాధ్యత ఉంది. తల్లిదండ్రులు ఎందుకంటే ఎప్పుడైతే 2 చేతులు కొడితే చప్పట్లు ఎట్లా వస్తాయో అలాగే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎక్కువ కమ్యూనికేషన్తో ఉంటే ఇంట్లో వారి ప్రవర్తన ఎట్లా ఉంది, పాఠశాల ప్రవర్తన ఎట్లా ఉంది, ఇద్దరు కలిసి కూర్చొని సరి చేయాల్సిన బాధ్యత ఇటు తల్లిదండ్రులకు ఉన్నది, ఇటు ఉపాధ్యాయులకు ఉంది. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు సంప్రదించుకోవాలి, ఒకరికొకరు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎటువంటి మార్గం మనం ఎంచుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. ఓకే. ఇప్పుడు సార్ రూపారెడ్డి గారి విషయం పైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. రూపారెడ్డి విషయము ముక్తఖండంతో ఖండిస్తాము. ట్రస్మాత్ జనగాం జిల్లా తరపున అలాగే ప్రైవేట్ పాఠశాల తరపున చాలా దారుణమైన ఘటన ఇది.
మా పాఠశాలలో చదువుకొని మమ్మల్ని పొడిచి ఎంత స్థాయికి పిల్లలు వచ్చిందంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది. అయినా కానీ ఇంతకుముందే రూపారెడ్డి గారు తల్లిదండ్రులను పిలిచి మందలించడం జరిగింది. హాస్టల్లో ఉన్న పిల్లగాని ఇంటికి పంపించడం జరిగింది, మిగతా పిల్లలు ఖరాబ్ అవుతారని చెప్పేసి. అయినా కానీ ఇంట్లో యొక్క తల్లిదండ్రులు మందలించకపోవడము, అలాగే విచ్చలవిడితనంతో వాళ్ళ ఈజీ మనీ కోసం అలవాటు పడి మన యొక్క డ్రగ్స్కి అలవాటు పడి గాంజా వాడు 9వ తరగతిలోనే వాడు అక్కడ గోవా పోయి వచ్చిండంటండి. ఎంత దారుణం, ఎంత సంరక్షణ, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ లేకపోవడమే ఇవన్నీ కారణం. కాబట్టి తల్లిదండ్రులు నేను రిక్వెస్టింగ్ ఆల్ ది పేరెంట్స్, ఫస్ట్ మీ పిల్లలు ఏం చేస్తుండో వాళ్ళ ప్రవర్తన ఏంటో గమనించండి. వాడి యొక్క ఖర్చులు పెడుతుంటే వాడు ఎక్కడి నుంచి వస్తుంది, మీ పాకెట్ మనీ మీరు ఇచ్చిందా లేకుంటే ఎక్కడి నుంచి వస్తున్న డబ్బు అనేది మీరు కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. చివరిగా మా ఒక డిమాండ్ ఏంటంటే ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక టీచర్ అండ్ స్కూల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. ఎట్లయితే అడ్వకేట్స్కి డాక్టర్స్కి ఎట్లయితే యాక్ట్ ఉందో ఆ విధంగానే టీచర్స్ కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, సిబ్బంది, యాజమాన్యాలకు బెదిరింపులు, దాడులకు పాల్పడితే దాని మీద తక్షణమే స్పందించాలి. దాని యొక్క సమగ్ర చట్టం తీసుకురావాలి దానిపైన. రెండవది, ప్రతి జిల్లాలో స్కూల్ సేఫ్టీ మెకానిజంను ఏర్పాటు చేయాలి. రెండోది, కాల పరిమితితో ఏవైతే కాంప్లైంట్స్ ఉంటాయో కాల పరిమితితో దాని యొక్క డిస్పోజ్ చేయాలి. కేసులు ఏమైనా ఉంటే కూడా దాని చట్టబద్ధమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల మీద ఎవరైతే ఘర్షణకు వచ్చినా కానీ, లేకుంటే స్ట్రెస్ పాస్ బాగా జరుగుతుంది ఈ మధ్యన, ప్రతి స్కూల్ మీద దోపిడీ కోసం వస్తున్నారు, వాళ్ళ మీద స్ట్రెస్ పాస్ కేసులు పెట్టాలి, తక్షణమే స్పందించాలి. ఆ రోజు ఆ యొక్క పోలీసు యంత్రాంగం కూడా తక్షణమే స్పందించాలని చెప్పి కోరుచున్నాము. రెండోది, తల్లిదండ్రుల బాధ్యతగా ఆ యొక్క చట్టంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి అనేది స్పష్టంగా పేర్కొనాలి. ఈ విధంగా చట్ట పరిధిలో మనకు అందరికీ ఒకటే సింగిల్ సిస్టంలో ఇవన్నీ మనం తీసుకొని వస్తే తప్పకుండా మాకు న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది నిజంగా మంచి మాటనే ఇది కూడా. ఎందుకంటే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ రూపారెడ్డి గారు. లాస్ట్ స్లోగన్ ఏంటంటే పిల్లలను ప్రేమిద్దాం, వారి తప్పులను సరిదిద్దుదాం, ఉపాధ్యాయులను గౌరవిద్దాం, పాఠశాలను భద్రంగా ఉంచుకుందాం. మన భవిష్యత్తే మన ప్రైవేట్ పాఠశాలలు. ఆ ప్రైవేట్ పాఠశాల మంచిగా ఉంటేనే వాళ్ళ ఎంతో మందికి భవిష్యత్తు ఉన్నది. కాబట్టి పాఠశాలను రక్షించుకుందాం. సో చూద్దాం, టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వాస్తవానికి ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యే దిశగా అడుగులు ఎప్పుడు పెడుతుందేమో తెలీదు. చూస్తుండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.